అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాపై రమ. నీతో చుంబనమే 24వ భాగం. రచయిత సునందరాం గారు. మరి ప్రియా కైలాష్‌లు సిద్ధు జీవితాల నాశనం చేయడానికి ప్లాన్ వేశారు కదా! ప్రియా బారి నుంచి సిద్ధు రక్షించుకుంటాడా? మరోపక్క మధు మత్తులో ఉంది. ఈ కైలాష్ తననేం చేయలేడు కదా! మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. బావ ప్లీజ్ నేను చెప్పాలనుకున్న విషయం కాస్త పర్సనల్. మరీ ఇలా అందరూ తిరిగే చోట చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకో. ప్లీజ్. ప్రియా మాటలకు ఇంకేం సమాధానం చెప్పలేక లోపలికి వెళ్తాడు సిద్ధు కూడా. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్న ప్రియ ఎవరికో మెసేజ్ చేయడంతో వెంటనే డోర్ క్లోజ్ చేసి లాక్ అతనితో పాటుగా తీసుకెళ్లిపోతాడు ఆ వచ్చినవాడు. అది చూసిన సిద్ధు రేయ్ ఎవడ్రా నువ్వు డోర్ వేసింది? డోర్ తీయరా అని అరుస్తూ డోర్ కొడతాడు. ప్రియ కూడా కంగారు నటిస్తూ అయ్యో బావ ఎవరిలా మనిద్దరం గదిలో ఉండగా డోర్ వేసిందని కంగారు నటిస్తూ చెప్తుంది మనసులో కన్నింగా నవ్వుకుంటూ. ప్రియ మాటలు పట్టించుకోకుండా మొబైల్ తీసి అజయ్‌కి కాల్ చేయాలనుకున్న సిద్ధుకి అతని పాకెట్‌లో ఉండాల్సిన మొబైల్ కనిపించదు. ఓ గాడ్! మొబైల్ ఏమైంది? అనుకుంటూ పాకెట్స్ చెక్ చేస్తున్న సిద్ధుని చూసి తన దగ్గరే మొబైల్ చూసి నవ్వుకుంటుంది. ఇలా జరగగానే సిద్ధు చేసే మొదటి పని ఇదే అని ప్రియకు ముందే తెలుసు కదా! సిద్ధు పాకెట్‌లో ఉన్న మొబైల్ తీసి తన దగ్గర దాచేసుకుంటుంది. ఏమైంది బావా? దేనికోసం అంతలా వెతుకుతున్నావు? అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంది ప్రియ. ప్రియ మాటలు పట్టించుకోకుండా కాసేపు ఆలోచిస్తూ ఉండిపోతాడు సిద్ధు. ఇంతలో ఏదో ఆలోచన తట్టడం వల్ల ప్రియ దగ్గరికి నడుస్తున్న సిద్ధుని చూసి ఏమైంది బావకి? మొబైల్ నా దగ్గర ఉందన్న విషయం తెలిసిపోయి అనుమానం వచ్చిందా ఏంటి? భయంగా సిద్ధు వైపు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది ప్రియ. స్టాపింగ్ దేర్ సిద్ధు వాయిస్‌లోని బేస్‌కి వణికిపోతూ ఉన్న చోట నిలబడిపోతుంది బావ. తన దగ్గరికొచ్చి తనని తీక్షణంగా చూస్తున్న సిద్ధు వైపే అనుమానంగా చూస్తుంది ప్రియ. చూడబోతే బావకి అప్పుడే ఫీలింగ్ స్టార్ట్ అయినట్టున్నాయే అని సంతోషపడే లోపలే ప్రియ తలలోంచి పిన్నుని గబుక్కున లాగేస్తాడు సిద్ధు. బావ ఏం చేస్తున్నావు? అసహనంగా అడుగుతుంది ప్రియ. ఎప్పటిలాగే తన మాటలు పట్టించుకోకుండా డోర్ వైపు వెళ్తున్న సిద్ధు వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ప్రియ తలలో నుంచి తీసిన పిన్‌తో డోర్ లాక్‌ని తీయడానికి ప్రయత్నిస్తూ మరోవైపు పాకెట్‌లో చేయి పెట్టి అందులో ఉన్న రూ. 1 కాయిన్‌ని బయటకు తీస్తాడు. దాంతో లాక్‌కి ఉన్న స్క్రూని తిప్పుతూ లాక్‌కి ఉన్న అన్ని స్క్రూస్‌ని అదే విధంగా లూజ్ చేసి చివరికి డోర్ తీసి బయటకు వెళ్ళిపోబోతున్న సిద్ధు చేయి పట్టి ఆపుతుంది ప్రియ. బావ నేను నీతో మాట్లాడలేదు. నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? తనని ఆపాలని చూస్తున్నా ప్రియ చెంప చెల్లుమనేలా గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు సిద్ధు. సిద్ధు కొట్టిన చెంప దెబ్బకి 4 అడుగుల దూరంలో వెనక్కి వెళ్లి పడుతుంది ప్రియ. బావ నేనేం చేశానని ఇప్పుడు ఎందుకు నన్ను కొట్టావని కోపంగా అడుగుతుంది. చెంపపై చెయ్యి వేసుకొని ఛ! చేయాల్సినంత చేస్తూ మళ్ళీ ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అడుగుతూనే కింద పడ్డ ప్రియాని పైకి లేపి తన గొంతుపై పిడికిలి బిగిస్తాడు. సిద్ధు చేస్తున్న పనికి గాల్లోనే కాళ్ళని గిలగిలా కొట్టుకుంటూ ఊపిరి అందక కళ్ళని తేలేస్తున్న సమయంలో కిందకి నెట్టేస్తాడు సిద్ధు. గట్టిగా దగ్గుతూ అప్పటి వరకు అందని ఊపిరిని బలంగా తీసుకుంటూ సిద్ధు వైపే కోపంగా చూస్తుంది. ఏంటే నువ్వు చేస్తున్న పనులేవి నాకు తెలియవని అనుకుంటున్నావా? కోపంగా అడుగుతూ తన మీదకొస్తున్న సిద్ధు వైపే భయంగా చూస్తుంది ప్రియ. నువ్వొక ఆడపిల్లవే అయ్యుండి, ఒక సాటి ఆడపిల్ల విషయంలో అది కూడా నీ సొంత అన్న భార్య విషయంలో ఇలా చేశావంటే నీలాంటి దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదే. సిద్ధు మాటల్లో తను వేసిన ప్లాన్ మొత్తం తెలిసిపోయిందని అర్థమవుతుంటే భయంతో గుటకలు మింగుతూ సిద్ధు వైపే చూస్తూ ఉండిపోయింది ప్రియ వణుకుతూ. బావ అలాంటిదేం లేదు. నువ్వెక్కడో పొరపాటు పడుతున్నట్టుగా ఉన్నావని చెప్పబోతున్న ప్రియ ఈసారి సిద్ధు కొట్టిన చెంప దెబ్బకు వెళ్లి బెడ్ ఎడ్జ్‌కు కొట్టుకొని తల పట్టుకుంటుంది. ఇంకొక మాట నీ నోట్లో నుంచి బయటకొచ్చిందంటే నిన్నిక్కడే చంపి కప్పెట్టేస్తాను జాగ్రత్త అని వేలు చూపిస్తున్న సిద్ధు వైపే చూసి ధైర్యం కూడా చెయ్యదు ప్రియ. కడుపుతో ఉన్న సొంత వదినకి నీ స్వార్థం కోసం తనకి నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడానికి మెడిసిన్‌ని జ్యూస్‌లో కలిపి దాన్ని తాగేలా చేస్తావా? అది కూడా ఒక పెళ్ళైన మగవాడిని సొంతం చేసుకోవడం కోసం. అసహనంగా అంటూ నువ్వసలు ఆడదానిలా కాదు కదా! కనీసం ఇలా ఒక మనిషిని కూడా పుట్టాల్సిన దానివి కాదు అని చెప్పి బయటకు వెళ్ళిపోయేవాడల్లా వెనక్కి వచ్చి ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల పుట్టే బిడ్డకేమైనా కావాలి నిన్నేం చేస్తానో కూడా నాకే తెలియదు. ప్రియా జుట్టుపట్టి లాగి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పి వెళ్తున్న సిద్ధు వైపు చూస్తూ వణికిపోతుంది పాప. ఓ మై గాడ్! అంటే బావకి విషయం పూర్తిగా తెలియలేదన్నమాట. మధుకి మందులో డ్రగ్ కలిపి ఇచ్చిన విషయం, అతనిలో సెక్సువల్ హైపర్ ఫీలింగ్స్ రావడానికి హార్మోనల్ ఇంజెక్షన్ చేసిన విషయాలు కూడా తెలిస్తే ఇప్పుడు తమని కాపాడడం ఎవరి వల్ల కాదని భయంతో వణికిపోతూ ఫోన్ తీసుకుని తండ్రికి కాల్ చేస్తుంది. ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయని తండ్రి ఏం చేస్తున్నాడా అని అసహనంగా అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటుంది. మరి
ఇప్పుడు కైలాష్ చేస్తున్న పని పాపకు తెలియదులేండి. మరి తెలిస్తే ఏం చేసేదో కానీ, ఇప్పుడు మాత్రం కైలాష్ మధుని ఏవైనా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరకాలి. కైలాష్ సిద్ధు చేతిలో ఖచ్చితంగా కైలాసానికే పార్సెల్ అవుతాడు. వెయిటర్ తెచ్చిచ్చిన కీ తీసుకొని రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టబోతున్న కైలాష్‌కి అప్పుడే అటువైపు వస్తూ కనిపిస్తాడు అజయ్. అంతే అజయ్‌ని చూడగానే కైలాష్ ఒక్క నిమిషం అదిరిపడతాడు. ఎందుకంటే అజయ్ తన వైపే మామూలుగా రావడం కాదు, పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తాడు. ఏంటి వీడు? ఎందుకిలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? కొంపదీసి నా ప్లాన్ గురించి తెలిసిపోయిందా ఏంటి? అనుకుంటూ పక్కనే ఉన్న మరో రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అందులోకి వెళ్లి డోర్ కొద్దిగా ఓపెన్ చేసుకొని వస్తున్న అజయ్ వైపే దొంగ చూపులు చూడడం మొదలు పెడతాడు కైలాష్. రేయ్ ఆగరా! ఈ రోజు నువ్వు నా చేతికి దొరకాలి చచ్చావి అని అరుస్తూ ఆర్తి కూడా అజయ్ వెనకే అతన్ని తరుముతూ వస్తూ కనిపిస్తుంది. రేయ్ ఎక్కడికి రా, నా నుంచి తప్పించుకొని పారిపోవాలనేనా? అజయ్ చెవి మెలిపెట్టి అడుగుతూ ఆద్య తలపై టపీ టపమని పొడుస్తున్న ఆద్య వైపే చూసి ఒసే రాక్షసి, ఇప్పుడు నేనేం చేశానే? ఎందుకే నా వెంటపడి రాకాసిలా ఇలా కొడుతున్నావు? అజయ్ మాటలకు వీపుపై మరో 4 దెబ్బలు వేసి నడుంపై చెయ్యి వేసుకుని ఇతని వైపే కోపంగా చూస్తూ ఏంట్రా ఏం చేశానని అడుగుతున్నావా? ఎవత్రా అది? ఆద్య మాటలకు చుట్టూ చూస్తూ ఎవరే? నాకిక్కడెవరూ కనిపించట్లేదే అయోమయంగా అడుగుతాడు. రేయ్ నాకిప్పటికే బీపీ మీటర్ ఎప్పుడో దాటేసింది. అనవసరంగా జోకులు వేశావంటే నేనిక్కడే చంపి నేను జైలుకి పోతాను. ఒసేయ్ ఒసేయ్ ఏమిటే ఆ మాటలు? ఎవరైనా దీర్ఘ సుమంగళి కావాలనుకుంటారు. నీలా మొగుడిని చంపి జైలుకి పోతాననరే. తప్పే. అది పాపం కూడా. లెంపలేసుకో అని ఆద్య చెంపలపై లెంపలు వేస్తున్న అజయ్ చెయ్యి పట్టుకొని వెనక్కి విరిచేస్తుంది ఆద్య. ఆ అని పెద్దగా అరుస్తున్న అజయ్ జుట్టు పట్టుకొని పీకుతూ ఏరా నాతో కలిసి వచ్చి తినమని బ్రతిమలాడితే తినకుండా మా అన్నయ్య వచ్చాక తింటానని చెప్పావు. సరే అని ఊరుకున్నాను. ఊరుకున్నానా? చెప్పు. ఆ రాక్షసి ఊరుకున్నావే. వదలవే ముందు. అజయ్ మాటలు పట్టించుకోకుండా ఆ తర్వాత ఏం చేశావురా? అ- అబ్బా అది కూడా నువ్వే చెప్పవే బాబు. ఏం చేసి చచ్చాను? అదెవరో బట్టలు కరువైనట్టుగా పొట్టి బట్టలు వేసుకున్నది ఒకటి వచ్చి నీ దగ్గరికి పల్లికిలిచ్చుకుంటూ తినడానికి కంపెనీ ఇస్తారా అనగానే తమరు ఏం చేశారు అది చెప్పండి. నేనేం చేశానే? ఆ పిల్ల పాపం ఒంటరిగా తినడానికి కష్టపడుతుందేమో అని తోడుగా తినడానికి వెళ్ళాను. ఆహా! తినడానికి వెళ్ళిన వాడివి మరి నీకు తోడుగా ఉన్న నన్నెందుకు పిలవలేదురా? అబ్బా! నీ కోసం చూస్తే నువ్వు కనిపించలేదురా! అందుకే పాపం అని ఆ పిల్లతో వెళ్ళాను. ఆకలేస్తుందంటే. ఓహో! పాపం పిల్ల మీద జాలితో వెళ్లారా? వెటకారంగా అడుగుతుంది. అవును బంగారం. నాదసలే పెద్ద మనసు కదా! అందుకే జాలితో వెళ్ళాను. అయోమయంగా, అమాయకంగా చెప్తాడు అజయ్. సరేరా! అలాగే. పెద్ద పాపం పెద్ద మనసు చేసుకొని జాలితోనే వెళ్ళావు అనుకో. మరా పిల్ల నీ నోట్లో స్వీట్ పెట్టి సిగ్గుపడుతుంటే నువ్వెందుకురా అంతలా సొల్లు కార్చావు? అమ్మని చూసేసిందిది. అది కాదు బంగారం. పాపం ఆ పిల్ల డైట్ చేస్తుందట. అందుకే స్వీట్ తినను అని అంటే అది వేస్ట్ చేయడం ఇష్టం లేక నా నోట్లో పెట్టిందంతే. ఎందుకంటే నా హ్యాండ్స్ క్లీన్‌గా లేవని చెప్పి కన్సర్న్‌తో. అమాయకానికే అనుమానం వచ్చేలా నటిస్తున్న బాబుని చూసి ఆహా! అవునా! పాప చాలా పెద్ద మనసు ఇద్దరిది. అది సరే కానీ, మరి నువ్వెందుకురా దాని నోట్లో లెగ్ పీస్ పెట్టి పిల్లిలా పళ్ళికిలించావు? చచ్చానురా దేవుడా! ఇది మొత్తం చూసేసింది. ఈ పూట నాకు చావు కన్ఫర్మ్ అనుకుంటూ, అబ్బే! నేనెప్పుడు అలా చేశాను బేబీ. నువ్వనుకున్నట్టుగా అలా ఏం జరగలేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు. అయినా అలా పెట్టాలంటే బొద్దుగా, ముద్దుగా ఉండే నేను నా బంగారానికే పెడతాను కానీ, ఆ స్కెలిటన్ బాడీకి ఎందుకు పెడతాను చెప్పు? ఎందుకంటే ఒళ్ళు కొవ్వెక్కి పెడుతున్నావురా అని చెప్తూ, నిన్ను ఇలా కాదురా అంటూ పక్కనే డెకరేషన్ కోసం ఉన్న ఓ చిన్న సైజ్ కలర్ రాయిని తీసుకొని అప్పటికే పరిగెత్తున్న అజయ్ మీద వేస్తుంది. అది గురి తప్పి రూమ్ డోర్‌లో నుంచి నక్కి నక్కి చూస్తున్న కైలాష్ తలకు వచ్చి గట్టిగా తగలడంతో కైలాష్ తల గిర్రున తిరిగిపోతుంది. అబ్బా! అని అరుస్తూ వెనక్కి పడబోయేవాడు కాస్త డోర్ పట్టుకొని నిలదొక్కుంటాడు కైలాష్. అలాగే తిరుగుతున్న తలని పట్టుకొని బయటకు చూసిన ఆయనకి అజయ్, ఆద్య ఇద్దరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఛ! వెధవ సంత. అసలెప్పుడు చూసినా పిల్లి, ఎలకలా కొట్టుకునే ఉంటారు వీళ్ళు. అసలు కాపురం ఎప్పుడు చేస్తారో ఏంటో వీళ్ళు, వీళ్ళ గొడవలు. బంగారం లాంటి నా ప్లాన్ నాశనం చేయబోయారని తిట్టుకుంటూ మధు రూమ్‌కి వెళ్ళడానికి అడుగు బయట పెట్టబోయాడో లేదో బాయ్యా అని వినిపిస్తాయి 4 గొంతులు. వెనక్కి తిరిగి చూస్తాడు. గదిలో ఎవరూ కనిపించకపోవడంతో అదంతా తన భ్రమేమో అనుకుంటూ ముందుకు వెళ్ళబోయిన కైలాష్‌కి మళ్ళీ బాయ్యా అనే గొంతులు వినిపించడంతో ఈసారి ముందుకు చూసిన ఆయన ఉలిక్కిపడతాడు. ఎదురుగా కనిపిస్తున్న అక్కలని చూసి బాయ్య ఏంటి? బాయ్య మా కోసం మా రూమ్‌కొచ్చి మమ్మల్ని పలకరించకుండానే వెళ్తున్నావు అని చెప్తూ కైలాష్ చుట్టూ మూగుతారు నలుగురు. ఏ ఛీ లెండి అని వాళ్ళని కసురుతూ అక్కడి నుంచి వెళ్ళబోతున్న కైలాష్ చేతులని ఇద్దరు కాళ్ళని
ఇద్దరు పట్టుకుని లోపలికి తీసుకెళ్లి బెడ్పై పడేస్తారు. వాళ్ళ నలుగురు వైపు పైగా చూస్తూ, ఏయ్ చీ, నేను అలాంటి వాడిని కాదు, నన్ను వదిలేయండి. పైగా ముసలివాడిని చెప్తూ లేవబోతున్న కైలాష్ మీద పడిపోతారా నలుగురు. మేము మాత్రం అలాంటి వాళ్ళమే బాయ్యా అనుకుంటూ. ఆ రాత్రి కైలాష్ జీవితానికి కాలరాత్రి అయితే, ఇటు ప్రియా పాపకు మాత్రం సిద్ధు కొట్టిన దెబ్బలకు అతను వెళ్తూ ఇచ్చిన వార్నింగ్‌కు వణికిపోతూ మూర్ఛపోతుంది. మధుని వెతుక్కుంటూ వాళ్ళ రూమ్ వైపు వెళ్ళిన సిద్ధుకి అక్కడ కనిపిస్తున్న సీన్‌ని చూసి ఉన్న చోటే స్టాచ్యూలా నిలబడిపోతాడు. బెడ్‌పై నిలబడి మధు ఆ 1, ఆ 2, ఆ 3 అంటూ సారీ, ఇక్కడ సాంగొస్తుంది. నేను ఫ్లోలో చదివేశాను. 1, 2, 3 అంటూ ఒక్కో క్షణాన్ని నేను లెక్కపెట్టెనా. ఆ వెళ్ళు, ఆ వెళ్ళు, ఆ వెళ్ళు అంటూ ఈ కాలాన్ని ముందుకే నేను తొయ్యనా. చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా. వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా గంపెడంత ఆశతోటి చూడనా. పాట పాడుతూ డాన్స్ చేస్తున్న మధుని చూస్తూ కళ్ళని ఆర్పడం కూడా మర్చినట్టుగా చూస్తూ ఉండిపోతాడు సిద్ధు. డాన్స్ చేస్తూనే సిద్ధు వైపు చూసిన మధు చేస్తున్న డాన్స్ ఆపేసి సిగ్గుపడుతూ ముఖాన్ని చేతిలోకి దాచుకొని మెలుకులు తిరిగిపోతుంది. మధుని చూసి నవ్వుతూ లోపలికి అడుగు పెడతాడు సిద్ధు. ఏయ్ హనీబీ. సిద్ధు పిలుపుకు ఓరగా అతని వైపు చూస్తూ తనని చూసి నవ్వుతున్న సిద్ధు వైపు చూడలేక మరి కాస్త సిగ్గుపడుతుంది. హనీబీ, ఏంటి ఈరోజు కొత్త కొత్త పనులు చేసి మాకు నయనానందాన్ని కలిగిస్తోంది. మధు దగ్గరికి వెళ్ళి తనని బెడ్ పై నుంచి కిందకి తీస్తూ అడుగుతాడు. సిద్ధు మాటలకు మరేమో సిద్ధు గారు, మీకు నేనొకటి చెప్పాలండి. ఓ, ఏంటండి అది? మధుని ఇమిటేట్ చేస్తూ అంటాడు సిద్ధు. మరేమో మరేమో అది అంటూ, ఇప్పుడు టైం ఎంతయిందండి? అమాయకంగా ముఖం పెట్టి ముద్దుగా మూతి ముడిచి అడుగుతుంది మధు. మధు, ఏంటి బంగారం, నీ వాయిస్‌కి మాటలేంటి ఇలా ఉన్నాయి? ఏమైనా తాగకూడనిది తాగావా? అనుమానంగా అడుగుతూ మధు ముఖం దగ్గరికి వెళ్లి స్మెల్ చూస్తూ, అవును సిద్ధు గారు. మరేమో ఆ వెయిట్రెస్ వచ్చినోడు నాకు జ్యూస్ ఇవ్వమంటే మరేదో ఇచ్చినట్లున్నాడు. అది తాగిన దగ్గర నుంచి తలంతా తిరుగుతూ ఒంట్లో ఒకలాగా అవుతోంది సిద్ధు గారు. ఏదో పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా ఒకలాగా అనిపిస్తోంది. తిరుగుతున్న తలను చేత్తో పట్టుకుంటూ చెప్తుంది. పార్టీలో ఏదో పొరపాటున మధు జ్యూస్ తాగి అనుకొని డ్రింక్ తాగిందని అర్థం అవడంతో నవ్వుకుంటాడు సిద్ధు. సరే బంగారం, ఏదో పొరపాటు జరుగుంటుంది గాని పద మనం ఇంటికి వెళ్ళిపోదాం అని మధు చేయి పట్టుకుంటాడు. సిద్ధు చేతిని విసిరి కొట్టి, లేదు సిద్ధు గారు, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి సిగ్గుపడుతూ, నేను మీతో ఓ విషయం చెప్పాలి. అది కూడా ఇప్పుడే చెప్పాలి. ఇక్కడే. ఓహో, ఏంటో ఆ విషయం? ఇక్కడే ఉన్నాం కదా, చెప్పండి మరి ఆతృతగా అడుగుతాడు. లేదు సిద్ధు గారు, ఇప్పుడు కాదు. రాత్రికి, అది కూడా కరెక్ట్‌గా 12 గంటలకు చెప్పాలి. అది నా ప్లాన్. మధు మాటలను బట్టి ఒకవేళ తన బర్త్‌డేకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి విషెస్ చెప్పాలనుకుంటుందేమో అని నవ్వుకుంటాడు సిద్ధు. విషయం పూర్తిగా తెలీక. అవునా మధు గారు, అలా అయితే మీరు ఎదురు చూస్తున్న సమయం ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తుందండి. మరి అప్పటి వరకు మమ్మల్ని ఏం చేయమంటారండి? టూకీగా అడుగుతాడు. అయ్యో అవునా సిద్ధు గారు, అయితే నేనిప్పుడే వస్తాను కానీ మీరిక్కడే ఉండండి, ఎటూ వెళ్ళొద్దని, అలా అని నాతో పాటు కూడా రావద్దని చెప్తూ బాల్కనీ వైపు పరిగెడుతున్న మధుని చూసి గట్టిగా నవ్వేస్తాడు సిద్ధు. అంటే నా హనీబీ నా కోసం బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేసిందన్నమాట అనుకుంటూ బెడ్ పై కూర్చోబోతున్న సిద్ధుని ఆపుతూ అతని కళ్ళకి గంతలు కడుతుంది మధు. ఏ మధు, ఏం చేస్తున్నావు? ఆశ్చర్యంగా అయోమయంగా అడుగుతాడు సిద్ధు. సిద్ధు గారు, చెప్పాను కదండి మీకు విషయం చెప్పాలని, దానికోసమే ఈ ఏర్పాట్లు అని చెప్తూ సిద్ధు కళ్ళకి గంతలు కట్టేసి బాల్కనీ వైపు నడిపిస్తుంది మధు. మరి సిద్ధు బాబు మధు ఇచ్చే సర్ప్రైజ్ చూసి ఏం చేస్తాడో ఏంటో. అతను ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్న సర్ప్రైజ్ తన కళ్ళ ముందుకు ఇంకొద్ది క్షణాల్లో రాబోతుందనే విషయం తెలియక బర్త్‌డే విషెస్ మాత్రమే అనుకుని భ్రమపడుతున్న సిద్ధుకి మధు ప్రపోజ్ చేస్తుందనే విషయం తెలిస్తే ఏం చేసేవాడో ఏంటో. మొత్తానికి రేపైతే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో నాకైతే అస్సలు తెలీదమ్మా. మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. కథ ఇంకా ఉంది. మరి సిద్ధుకి మధు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటిది? తను ప్రపోజ్ చేస్తుందా? లేదా ఇంకా వాళ్ళిద్దరూ మధ్య ఉన్న దాపరికాలన్నీ అరమరికలన్నీ పోయి ఒకటవుతారా? మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. మరోపక్క మధు ప్రియా చేసిన పనికి అంజలి డెలివరీ టైం దగ్గర పడకుండానే పెయిన్స్ వచ్చి హాస్పిటల్‌లో పడింది. తనకేమైనా ప్రమాదం జరిగితే సిద్ధు చేతిలో ప్రియా సంగతి అంతే. మధుని బలవంతం చేయబోయాడని, అందుకే ఈ ప్లాన్ వేశాడని కైలాష్ గురించి సిద్ధుకి తెలిస్తే కైలాష్ పరిస్థితి ఏంటంటారు? పోనీలెండి. మొత్తానికి మధు, సిద్ధు ఒక దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మధుకేం కాకుండా సిద్ధు చూసుకుంటాడు. మరి మధు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో, సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.